గప్పు మాటది వాసన. వాటర్ మిలన్ తోలు ఒక్కటే ఉంది, లోపల గూగం ఏం లేదు. నిజంగా ఉంటుంది అనుకోలేదు. బియ్యం మనం పెట్టింది ఎట్లుందో అట్నే ఉంది. బరువైందిరా ఘోరంగా. ఇగో సరే పట్టుకో. ఘోరంగా బరువైంది, మొత్తగా అయింది. అరే దీని లోపల ఏం లేదురా నాకు తెలిసి. బీరుసుకుంది మొత్తం, ఉత్తగానే ఉంది ఇది అంతా. ఇక హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఎగ్జాక్ట్లీ 1 month బ్యాక్ మేమైతే వాటర్ మిలన్స్ని తెచ్చి రకరకాల ఐటమ్స్లో వాటిని 1 month వరకు స్టోర్ అయితే వేయడం జరిగింది. సో 1 month తర్వాత వచ్చేసి ఉంటాయా లేదా ఖరాబ్ అయితే అసలు ఏం జరుగుతుందని రివీల్ చేయాల్సిన రోజు అయితే వచ్చేసింది అనమాట. ఈ వీడియోలో వాటర్ మిలన్స్ అన్నింటినీ బయటకు తీసి అవి ఎట్లున్నాయి, అవిట్లో ఏది సేఫ్గా ఉంది అని అయితే మనం టెస్టింగ్ అయితే చేయబోతున్నాం. వీడియో వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది. ఇప్పటివరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మీకు అందరికీ గుర్తుంది కావచ్చు, మనం వాటర్ మిలన్స్ని కుకింగ్ ఆయిల్లో, పెట్రోల్లో అండ్ థమ్స్అప్లో, ఉప్పులో, బియ్యంలో అయితే స్టోర్ చేయడం జరిగింది. 1 month తర్వాత అవి మనకు ఉంటాయా ఉండయా అని చెప్పేసి ఫస్ట్ ఐటమ్ మేము ఏది ఓపెన్ చేస్తున్నామంటే కుకింగ్ ఆయిల్లో స్టోర్ చేసిన వాటర్ మిలన్ అయితే ఓపెన్ చేస్తున్నాము. సో కుకింగ్ ఆయిల్లో మనం స్టోర్ చేసిన వాటర్ మిలన్ ఒకసారి మీరు చూడొచ్చు బయట నుంచి. ఉన్నారా? సో ఇప్పుడు దీన్ని అయితే అన్బాక్సింగ్ చేస్తున్నా. తట్టుకోరా స్మెల్ ఘోరంగా వచ్చేటట్టున్నది. మీరు దీన్ని అన్బాక్సింగ్ చేయక ముందుకు ఆ రోజు మనం దీన్ని ప్యాక్ చేసిన రోజు ఎట్లుండేనో ఒకసారి స్క్రీన్ పైన అయితే చూడండి. గప్పు మాటది వాసన. ఎక్స్పెక్ట్ చేయలేదు మొత్తం గీత ఘోరంగా వస్తుందని. తీసారా? ఇక మూత తీస్తే అందరు ఊదాలి అన్నది ఎక్కువ. గబ్బు మురుగు వాసన వస్తుంది. ఒకసారి వాటర్ మిలన్ని గైస్ మీరు చూడవచ్చు, అది వచ్చేసి ఏ విధంగా మారిందో. ఘోరంగా అంటే ఘోరంగా అయింది. మొత్తం ఏమంటే ఏం మిగలేదు, ఎవ్రీథింగ్ దాని మొత్తం ఖరాబ్ అయిపోయింది, మొత్తం ఇచ్చుకపోయింది ఎక్కడ దాకా. ఒకసారి కింద పోసి అసలు ఇలా ఏమున్నాయని చూద్దాం. వాటర్ మిలన్లా ఓన్లీ డబ్ల్యూ మాత్రమే ఉంది, అది తప్పితే ఏం లేదు. ఒకసారి మీరు చూసినట్లయితే ఇగో వాటర్ మిలన్ వచ్చేసి కరిగిపోయింది అంతా. పోయినసారి చెప్పినా అండ్ ఈసారి మళ్ళీ చెప్తున్నా, మీరు ఏ ఐటమ్ వచ్చేసి స్టోర్ అయింది అని అనుకుంటుర్రో కామెంట్ అయితే ఖచ్చితంగా వేయరు. ఫస్ట్ కుకింగ్ ఆయిల్ అయిపోయింది కదా, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఏం తీద్దాంరా? థమ్స్అప్ అయితే ఓపెన్ చేద్దాం, చూద్దాం ఎట్లున్నదో. థమ్స్అప్లో పెట్టిన వాటర్ మిలన్ అదే అన్నీ పడతలేదు, మొత్తమే ఘోరంగా అంటే ఘోరంగా ఉంది. చిన్న చిన్న ఇత్తులన్నీ థమ్స్అప్ పైన అయితే తేలుతున్నాయి, అంటే వాటర్ మిలన్ పగిలిపోయింది అన్నట్టు. పగిలిపోయి ఇత్తులు అయితే బయట తేలినాయి. సో ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. కలర్ కూడా చేంజ్ అయింది. తెల్లగానే ఇత్తులు థమ్స్అప్లో నానే వరకు కావచ్చు. ఇసుతాం వాసన ఘోరంగా వస్తుంది. థమ్స్అప్లో పెట్టిన వాటర్ మిలన్ని మీరు చూడవచ్చు, ఇది కూడా సేమ్ టు సేమ్ దానిలాగానే ఇచ్చుకపోయింది మొత్తం. స్మెల్ వస్తుంది. అచ్చా వాటర్ మిలన్ లోపలిది ఏం లేదు, ఓన్లీ దాని కవరే ఉంది. కరిగిపోయింది బాబు, మొత్తం కలర్ అయింది. ఇగో వాటర్ మిలన్ తోలు ఒక్కటే ఉంది, దాని లోపల గూగం ఏం లేదు, మొత్తం కరిగిపోయింది. ఏ వాసన వస్తలేదురా, బ్యాడ్ స్మెల్ వస్తలేదు, కుకింగ్ ఆయిల్ వచ్చినట్టుగా అనిపించలేదు. దాన్నే ఇప్పుడు వస్తుంది ఏమో కావచ్చు మరి, ఇది అంతైతే వస్తలేదు. మొత్తం థమ్స్అప్లా ఈ వాటర్ మిలన్ అంతా కరిగిపోవడం వల్ల ఇది దీని కలరే చేంజ్ అయిపోయింది, మొత్తం రెడ్ కలర్ లెక్క మారింది. ఏం లేదురా, గూగం అయితే గాయస్ మొత్తం కరిగిపోయింది, కొద్దిగా అంత సుతం లేదు. బట్ ఇది ఏదైతే ఉందో మనకు తోలు అది అదిసం కొద్దిగా అంతనే ఉంది, మొత్తం కరిగిపోయింది. వస్తుంది వాసన వస్తుంది. మొత్తానికి మనం థమ్స్అప్లో పెట్టిన వాటర్ మిలన్ వచ్చేసి చూసిరుగా ఎట్లా కరిగిపోయిందో. సో అట్లా అయితే మనం 1 month వరకు థమ్స్అప్లో వాటర్ మిలన్ని పెట్టినట్లయితే నెక్స్ట్ వచ్చేసి మనం ఏ వాటర్ మిలన్ ఓపెన్ చేద్దాం రా? బియ్యంది ఓపెన్ చేద్దాం. చలో బాక్స్ లోపల మీరు చూడొచ్చు, ఇంతకుముందుకు రెండిట్లలో మనకు వాటర్ మిలన్ అయితే కనిపించలే, దీంట్లో మనకు కనిపిస్తుంది. అది మంచిగా ఉందా ఖరాబ్ అయిందా తెలియదు, ఓపెన్ చేస్తేనే తెలుస్తుంది, బట్ కనిపిస్తుంది మనకు అట్లీస్ట్. అండ్ ఇవన్నిటి ఏవైతే ఉన్నాయో ఇది మీరు 1 month బిఫోర్ ఎట్లుండేనో అదైతే మీరు ఫస్ట్ చూడండి, తర్వాత దీని అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఓకే ఇప్పుడు దీని అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. ఉందంట రారా
ఖరాబ్ అయిందంటరా ఆరా మీది ఇట్లా ఖరాబ్ అయినట్టు సైడ్లకు బియ్యం మంచిగానే ఉన్నాయి కదా. కా బియ్యం మొత్తం బూజు పట్టినాయి దాని చుట్టుపక్కల ఉన్నది అంతా. ఇదేంది బావ కూల్ డ్రింక్ లా కరిగిపోయింది, ఇలా బియ్యం కరిగిపోయినాయి. బియ్యం కరిగిపోలే మొత్తం ఇక బూజు వచ్చినాయి. ఇక తేమకు వాటర్ మిలన్లా ఉన్నదంతా అదైనట్టున్నది, అంతా బూజు వచ్చింది. అయినా మనకు ఇవి ఖరాబ్ కాదు బియ్యం. ఉడతలో పిట్టలో ఎవరు తింటాయి, సైడ్కున్న బియ్యం అంతా బాగానే ఉంది. లాస్ట్ కొత్త కోతలు అన్నది తింటాయి. దీనికి ఏం కాలేరు రే. ఇది కదా మ్యాజిక్ అంటే. వాటర్ మిలన్ వచ్చేసి కొద్దిగా ఇట్లా ముడతలు పోయినట్టుగా అటు ఇటు అయింది, కానీ మొత్తమే ఖరాబ్ అయితే కాలేదు. మన థమ్స్అప్ లాగా, కుకింగ్ ఆయిల్ లాగా వాటర్ మిలన్ షేప్లో మనకు మిగిలింది. వెయిట్ ఉంది, మంచిగా ఉంది. కోద్దాం, మంచిగా ఉంటుంది, తిందాం. తినేంత మంచిగా ఉండకపోతుండొచ్చు జింగా. నిజంగా ఉంటుందా అనుకోలేదు. బియ్యం మనం పెట్టింది ఎట్లుందో అట్నే ఉంది. వాసన కూడా మొత్తలేదు చూడు, ఎప్పటిలాగానే వస్తుంది. ఏం ఖరాబ్ కాలేదు. ఇంత చూద్దాం జింగా. అంతరిక్షంలో కోతిని పంపినట్టు ఫస్ట్ మేము జింగని పంపిస్తున్నాం. జింగ టేస్టీ కొద్దిగా ఖరాబ్ కాలే, ఖరాబ్ కాలే. ఇగో ఎవరికన్నా ఒకరికి ఏమన్నా అయితే ఎసుక పనికి మేము ఉండాలి, లేకపోతే నేనే ఏంటంటే చలో కొద్దిగా మంచిగా ఉంది టేస్ట్. వాటర్ మిలన్ వస్తుంది, కానీ తింటే ఫుడ్ పాయిజన్ అయితే అని భయం అవుతుంది, అందుకని అది తింటలేమో. బట్ కంపేరిటివ్లీ ఫస్ట్ రెండింటికంటే దీంట్లో వాటర్ మిలన్ వచ్చేసి అక్యురేట్గా స్టోర్ అయితే అయింది. ఇది వచ్చేసి ఖరాబ్ కాలేదు, కొద్దిగా లైట్గా స్మెల్ వస్తుంది. ఒక 100 అనుకుంటే మనం 100లో ఒక 2% స్మెల్ అయితే వస్తుంది. సో మనం బియ్యంలో పెట్టిన వాటర్ మిలన్ వచ్చేసి సర్వైవ్ అయితే అయింది గాయస్, మీరు చూడవచ్చు. ఓకే, ఎక్స్పెరిమెంట్ చాలా సైడ్ పెట్టేసి ఈ బియ్యం ఏవో పిట్టలో బుక్తాయి పరి. నేను దేంట్లో పెట్టిన వాటర్ మిలన్ గురించి ఎగ్జైటెడ్గా లేను, కానీ పెట్రోల్లో పెట్టిన వాటర్ మిలన్ గురించి అయితే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా. ఇప్పుడు దాన్ని అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాం, చూద్దాం అది ఎట్లుంటుంది ఏం కదా అని. ఫస్ట్ అది ఎట్లుండో చూడండి ఒకసారి. పెట్రోల్లో పెట్టిన వాటర్ మిలన్ పైన నుంచి చూస్తే బాక్స్ లోపల అయితే చాలా సేఫ్గానే ఉన్నట్టు అనిపిస్తుంది. డబ్బా మొత్తం బెండ్ అయిపోయింది. పెట్రోల్ వాటర్ మిలన్ వాసన వస్తలేదు, కానీ పెట్రోల్ వాసన ఉమ్ముతుంది. అయ్యా ఎట్లుందో అట్నే ఉందిరా. ఇది చేంజ్ అయింది కదా, గ్రీన్ కలర్ కొద్దిగా చేంజ్ అయింది. వాటర్ మిలన్ ఎట్లుందో అట్లుంది అంటున్నా. మనం పెట్టినప్పుడు ఎట్లున్నా సేమ్ టు సేమ్ అట్నే ఉన్నది. దీనికి ఏం ఖరాబ్ కాలే. మనం బియ్యంలో పెట్టిన వాటర్ మిలన్ అన్న కొద్దిగా దాని షేప్ చేంజ్ అయిపోయింది, కానీ దీని షేప్ వచ్చేసి ఏం చేంజ్ కాలే, కలర్ చేంజ్ అయింది. ఇది ఇప్పుడు దీన్ని కటింగ్ చేద్దాం. వాటర్ మిలన్ అయితే బయట తీస్తున్నా ఫస్ట్. బరువైందిరా ఘోరంగా. ఇగో సరే పట్టుకో, ఘోరంగా బరువైంది, మొత్తం పెట్రోల్ అంతా బీర్చుకున్నట్టున్నది. ఇప్పుడు దీన్ని అయితే కట్ చేస్తున్నా. జింగా ఉందంట, ఖరాబ్ అయిందంట. అయ్యా లోపలికని పెట్రోల్ కారుతుంది. ఇగో ఇక్కడ కొంత కారింది కదా, దీన్ని అంటిపెట్టి చూద్దాం ఇది పెట్రోలా కాదా అని. సైడ్ పట్టుకో, పెట్రోల్ కాదు. ఇక మంచిగా ఉందిరా, ఖరాబ్ కాలేదు, కలర్ చేంజ్ అయింది. నార్మల్ వాటర్ మీద ఎట్టుంటుందో మీకు ఎరికే కదా. పెట్రోల్లో ముంచి తీసిన తర్వాత దీని కలర్ కొద్దిగా బ్రౌనిష్ అయితే మారిందనమాట. తొక్క కావచ్చు, లోపల ఉన్న రెడ్ కలర్ గుజ్జు కావచ్చు, రెండు కూడా మారినాయి. సో మనం పెట్రోల్లో 30 days పెట్టి బయట తీసినట్లయితే వాటర్ మిలన్ వచ్చేసి ఈ విధంగా అయితే మారడం జరుగుతుంది. తింటారా? ఇది ఒకవేళ మంచిది అయితే దీని తొక్కసం మిగలకపోతుండే ఇట్లా సగం కోసినాక, పెట్రోల్ కాబట్టి ఎవరు తింటలేరు, ఇస్తాం కొద్దిగా స్మెల్ వస్తుంది, బురిగిపోయినట్టు వాసన వస్తుంది, కొద్దిగా వాసన వస్తుంది. చాలా దీన్ని సైడ్ పెట్టేద్దాం. అండ్ ఇప్పుడు దీంట్లో ఇంకో టెస్ట్ ఏం చేద్దామంటే, మనం పెట్రోల్ వాటర్ మిలన్ వేసి పెట్టినాం. ఈ పెట్రోల్ వచ్చేసి మంచిగా ఉందా, ఖరాబ్ అయిందా, ఇది మండుతుందా లేదా అని అయితే చూద్దాం. ఓ
పని చేస్తుంది గాయస్. పెట్రోల్ వచ్చేసి ఖరాబ్ అయితే కాలేదు, మీరు ఇక్కడ కింద చూడవచ్చు మంటనే ఉన్నది. సో దాన్ని ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ కోసం మళ్ళీ యూజ్ అయితే చేసుకోవచ్చు. నార్మల్గా పెట్రోల్ కలర్ మీరు చూసినట్లయితే బాటిల్లో నింపిన తర్వాత ఆరెంజ్ కలర్లో అయితే ఉంటుంది. బట్ దీని కలర్ మీరు చూడొచ్చు ఎట్లా మారిపోయిందో, కర్రగా అయింది, ఇది ఆయిల్ లెక్క ఉంది. లాస్ట్ అండ్ ఫైనల్ వాటర్ మిలన్ అది వచ్చేసి మనం సాల్ట్లో స్టోర్ చేసి పెట్టినాము. సో మనం ఫస్ట్ దాన్ని స్టోర్ చేసినప్పుడు అది ఏ విధంగా ఉండను ఒకసారి చూడండి. ఇప్పుడు వచ్చేసి మీరు ఈ వాటర్ మిలన్ చూసినట్లయితే అది ఈ విధంగా అయితే మారడం జరిగింది. వాటర్ మిలన్ కొద్దిగా బూజు పట్టినట్టు కనబడుతుంది బయటకని చూస్తుంటే. ఉప్పు బూజా అది ఇప్పుడు పొక్కబడేది బా. బూజే బూజే. చలో దీన్ని ఓపెన్ చేద్దాం. దీని కనుక మీరు చూసినట్లయితే ఇది కూడా వాటర్ మిలన్ షేప్లో కంప్లీట్గా ఉంది. ఉప్పు కూడా ఖరాబ్ కాలేదు అనుకో. పచ్చిగా అయిందా? మంచిగానే ఉంది. ఉప్పు పచ్చిగా అయింది. వాటర్ ఉప్పు ముక్కులకు చంపింది ఒక్కడే పారి. సో వాటర్ మిలన్ మీరు చూసినట్లయితే మెత్తగా అయింది. అరే దీని లోపల ఏం లేదురా నాకు తెలిసి. ఇదే బీర్చుకుంది మొత్తం, ఉత్తగానే ఉంది ఇది అంతా. ఇగో ఇగో గాడిపోతుంది. పొక్క వచ్చింది. ఒక్క పడ్డదా? ఏంది ఇగో పల్లె ఏంది ఇగో మొత్తం ఈ ఉప్పు అన్నది దీన్ని తిన్నట్టున్నది. ఘోర వాసన. జింగా ఖరాబ్ కాలేదు జింగా, తింటావా? ఉంది మొత్తం. అట్లయింది పెట్రోల్ లెక్క. వాసన ఘోరంగా అంటే ఘోరంగా వాసన వస్తుంది గాయస్ ఇది. అండ్ సేమ్ ఇది మనం పెట్రోల్లో పెట్టిన వాటర్ మిలన్ ఎట్లయితే మారిందో అట్నే కొద్దిగా బ్రౌనిష్గా మారింది. మీరు చూడవచ్చు ఆ వాటర్ మిలన్ వచ్చేసి ఇలా అయితే ఉంది. కారుతోనే అలాగే నీళ్ళు. ఇగో సో ఫైనల్గా గాయస్ మేము చేసిన ఎక్స్పెరిమెంట్ వచ్చేసి ఇది. బియ్యంలా, ఉప్పులా, పెట్రోల్లా, థమ్స్అప్లా అండ్ కుకింగ్ ఆయిల్లా వాటర్ మిలన్ పెట్టి ఏది మనకు సర్వైవ్ అయితే 30 days అంటే నాకు తెలిసి అన్నిటికంటే మంచి ఏదనిపించింది అంటే బియ్యంలో పెట్టిన వాటర్ మిలన్ అయితే మంచిగా అనిపించింది. మిగిలిన అన్నీ కూడా మొత్తం ఖరాబ్ అయిపోయినాయి, సర్వనాశనం అయిపోయినాయి. ఇంకోటి పెట్రోల్ కూడా మంచిగా ఉంది. అది తింటావా? తినలేం కదా, బియ్యంలో పెట్టింది తినగలం అట్లుండే. నెక్స్ట్ పెట్రోల్ పెట్టింది వీడు అన్నట్టు. సో ఇది గాయస్ ఈరోజు ఎక్స్పెరిమెంట్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. సో ఫైనల్గా గాయస్ మేము చేసిన ఎక్స్పెరిమెంట్ వచ్చేసి ఇది. బియ్యంలా, ఉప్పులా, పెట్రోల్లా, థమ్స్అప్లా అండ్ కుకింగ్ ఆయిల్లా వాటర్ మిలన్ పెట్టి ఏది మనకు సర్వైవ్ అయితే 30 days అంటే నాకు తెలిసి అన్నిటికంటే మంచి ఏదనిపించింది అంటే బియ్యంలో పెట్టిన వాటర్ మిలన్ అయితే మంచిగా అనిపించింది. మిగిలిన అన్నీ కూడా మొత్తం ఖరాబ్ అయిపోయినాయి, సర్వనాశనం అయిపోయినాయి. ఇంకోటి పెట్రోల్ కూడా మంచిగా ఉంది. అది తింటావా? తినలేం కదా, బియ్యంలో పెట్టింది తినగలం అట్లుండే. నెక్స్ట్ పెట్రోల్ పెట్టింది వీడు అన్నట్టు. సో ఇది గాయస్ ఈరోజు ఎక్స్పెరిమెంట్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.